పూరా లోకల్. కాళేశ్వరం అవినీతి చాలా గొప్పగా మాట్లాడింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్పై చర్యలేవి, కాళేశ్వరంపై వెంటనే సిబిఐ విచారణ జరపాల. ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. మళ్ళీ మాట్లాడిన అనేక సందర్భాల్లో ఇద్దరు జాయింట్ ఒక సభలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాల. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు ఏ హోదా లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరపాల. సిబిఐ ఎంక్వైరీ జరిపితేనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి భాగవతమంతా కూడా బయటకు వస్తుందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మర్చిపోయినారు. ఈరోజు అన్ని విషయాలలో పేరుకే కమిషన్ వేసినామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ని నిర్దోషిగా ఎక్కడ కాళేశ్వరంలో సర్టిఫికెట్ ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అని మాకు అనుమానం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ పిల్ల కాంగ్రెస్ మేనేజ్ కాకపోతే టీఆర్ఎస్కు తల్లి కాంగ్రెస్ని మేనేజ్ చేసినట్టు మాకు సమాచారం వస్తూ ఉన్నది. మీరే చెప్పారు కదా, మాకు అధికారం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, కాళేశ్వరంలో దోచుకున్నటువంటి దోషులందరినీ కూడా తెలంగాణ ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఏమైంది మీ మాటలు? ఈరోజు సంవత్సరాల కాలంలో ఎవరిని దోషులుగా మీరు తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టిండ్రో ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల. మరి అదేవిధంగా గొప్పగా అన్నారు, మేము అసలు రెడీగా ఉన్నాము, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, వాళ్ళు ఈయన మాకు సర్వే చేసి సరి అయిన రిపోర్ట్ ఇస్తే 48 గంటలలో మా తడాకా చూపిస్తామని చెప్పిండు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చి 2 నెలలు దాటిపోయింది. ఏమైనా 48 గంటలు, 48 గంటలలో దోషుల మీద చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, కటకటాల్లోకి లోపలేస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 2 నెలలు దాటిన తర్వాత కూడా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేమో ఇప్పటిదాకా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. చాలా విషయాలు దాగి ఉన్నాయి దీంట్లో. ఈరోజు టెక్నికల్ విషయాల మీద విచారణ జరుపుతున్నామని చెప్తా ఉన్నారు. అవినీతి ఒక్క విషయంలో లేదు, కాళేశ్వరంలో ప్రతి అంశంలో అవినీతి ఉంది. అసలు కాళేశ్వరం అనే కథని మొదలు పెడితే మొదటి అక్షరం నుంచి చివరి పేజీ వరకు ప్రతి ఒక్క విషయంలో అవినీతి దాగి ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఎందరో మంది సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కొన్నటువంటి మోటార్ల విషయాలు కావచ్చు, చివరికి కాళేశ్వరం ద్వారా అవినీతికి సంపాదించినటువంటి సొమ్ము హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి విషయం కూడా కావచ్చు. గతంలో మీరే కదా మాట్లాడినరు, కాళేశ్వరంలో సంపాదించిన వేల కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళినాయి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టిండ్రు. మరి ఆ రకంగా మాట్లాడినటువంటి మీరు, సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి మీరు ఈరోజు ఎందుకు మాట మారుస్తున్నారు? ఈరోజు అంతర్జాతీయంగా విచారణ విషయాలు ఏదైనా జరపాలంటే, వెలుగులోకి రావాలంటే ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలు విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఈరోజు దాంట్లో జరిగినటువంటి అవినీతి ద్వారా వచ్చినటువంటి సొమ్ముని విదేశాలకు తరలిస్తే అది అంతర్జాతీయంగా జరగాల్సిన విచారణలో సిబిఐకి మీరు ఇస్తేనే రేపు వేరే మిగతా దేశాలకు సంబంధించిన సహకారం తీసుకొని కూడా అక్కడ విచారణ జరపాల్సి వస్తుంది. సిబిఐకి విచారణ ఇస్తేనే ఈ కాళేశ్వరం అవినీతి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి.